హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మరో రెసిపీతో అయితే మేము ముందుకొచ్చాను. అదేంటంటే చేపల పులుసు అనమాట. సో ఏ చేపలతో అయినా ఈ రకంగా పులుసు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ ఈ చేపల పులుసుని వేడి వేడి కంటే కూడా ఈవినింగ్ ఊరినాక తింటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. నాకైతే ఫేవరెట్ చేపల పులుసే. సో ఈ రకంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేద్దామా మరి? నేనైతే ఈ చేప ముక్కల్ని తల ఇంకా తోక భాగాలు అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి పులుసుకు కావాల్సినవి అవే. తల ఇష్టం లేని వాళ్ళు పులుసు మరిగినాక తీసేయచ్చు అనమాట, తినని వాళ్ళు. ఎందుకంటే దాంట్లో నుంచే మనకి మంచి రుచి అనేది వస్తుంది. సో 2 మంచి పీసెస్ కూడా వేసాను అనమాట పులుసు కోసం అని చెప్పేసి. ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఉప్పుతో కూడా వాష్ చేసుకుంటే నీచు వాసన రాదనమాట. ఒక లెమన్ వేసుకుంటే కొద్దిసేపు అయిన తర్వాత ఆ నీరంతా కూడా వంపేసుకుంటే మనకు నీచు వాసన రాదు. సో ముందుగా అయితే పసుపు, ఉప్పు, ఇంకా కొద్ది కారం వేసేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. నేనైతే 1.5 kg చేప ముక్కలు అయితే తీసుకున్నాను అనమాట. దాని తగ్గట్టుగా చింతపండుని నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. మీ పులుసుని తగ్గట్టుగా వేసుకోండి చింతపండు. సో ముందుగా కడాయి పెట్టేసుకొని కొద్దిగా మెంతులు, 4-5 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే మసాలా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. అదే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు వేసేసుకొని ఒక 3 ఆనియన్ సన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా ఆనియన్ వేగిన తర్వాత ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకుని వేయించుకోవాలన్నమాట. అలాగే ఒక 3 టమాటాలని మిక్సీ పట్టేసుకొని ఆ ప్యూరీ అంతా కూడా వేసేసుకొని నూనె పైన తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా టమాటా మగ్గిపోయిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండుని రసం తీసేసుకుని వేసుకోవాలి. అలాగే సరిపడా వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. మీ పులుసు తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. ఇలా పులుసు మరిగిన తర్వాత చేప ముక్కలన్నీ కూడా వేసుకోవాలన్నమాట. మనము ఆల్రెడీ ఇందులోకి పసుపు, ఉప్పు, కారం వేసి ముక్కలకన్నిటికీ పట్టించి పెట్టాం కదా. సో చూసి వేసుకోవాలి ఉప్పు, కారం అన్నీ కూడా. ఇలా చేప ముక్కలన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించకూడదు, ముక్కలు అనేది విరిగిపోతాయి అన్నమాట. ఫాస్ట్గానే ఉడికిపోతుంది మనకి ఈ చేప ముక్కలు.
సో ఇలా 2 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అనమాట. సో ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. సో ఇది వేడి వేడి కంటే కూడా చల్లారిన తర్వాత తింటే చాలా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.